నేను ఎక్కువగా పాడుతున్న రోజుల్లో ఇంకెవరిని రానివ్వట్లేదు బాలసుబ్రహ్మణ్యం అని మాట్లాడిన చాలా ఉన్నాయి. బంటు దగ్గర నుంచి మహారాజు వరకు బాలసుబ్రహ్మణ్యం అని ఇంకెవరు లేరా అన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పాటి గాయకులు కూడా వేదిక మీద నన్ను తూర్పారపట్టారు. నేను దాని గురించి అసలు ఏమీ ఆలోచించలేదు. అదే జనం ఇవాళ ఏమిటండి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు తక్కువైపోయాయి అని అంటున్నారు. దీనికి సంబరపడిపోయింది లేదు. ది థింగ్ ఈజ్ యు ఆర్ నీడెడ్, యూ విల్ బీ డెఫినెట్లీ గివెన్ ఎన్ ఛాన్స్. ఈ ఇండస్ట్రీలో ఎవరికి ఫేవర్స్ చేయరండి, ఎవరు ఫేవర్స్ చేయరు. మీతో పని ఉంటే మీ సర్వీసెస్ ఉపయోగించుకుంటారు. అది అలాగే నాకు తమిళ్లో కూడా జరిగిందండి. తమిళ్లో నేను స్టార్ట్ చేసిన విత్ ఇన్ 2 years ఐ వాజ్ ఆల్మోస్ట్ #1 సింగర్. ఒక్క ఎంజీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నా ప్రభ చాలా పెరిగింది. అలాగే ఎంజీఆర్ గారు యేసుదాస్ గారికి ఒక పాట ఇవ్వగానే ఇంకా ఎవ్వరూ అసలు నా మొహమే చూడలేదు. అండ్ అగైన్ ఐ డోంట్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్. అగైన్ ఐ హ్యావ్ గెయిన్డ్ మై ఓన్ మార్కెట్ అండ్ ఐ హ్యావ్ బికమ్ #1 సింగర్. ఇక్కడ 1-2 అనేది ఏం లేదు. ఎవరు ఎక్కువ నెంబర్ పాటలు పాడితే వాడు #1 అనుకుంటే నేను ఎక్కువ పాటలు పాడాను. దీంట్లో జరిగిన నష్టం ఏంటంటే నా వ్యక్తిగత జీవితాన్ని చాలా పోగొట్టుకున్నాను నేను. ఐ లాస్ట్ మై పర్సనల్ లైఫ్. నా పిల్లలు ఎదగడం నేను చూడలేదు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. నా భార్య చాలా చిన్న వయసులో నన్ను నమ్ముకొని వచ్చేసింది. ఆ అమ్మాయి గురించి నేను ఏమీ ఆలోచించలేదు. ఈ సంసారం ఎలా మోసిందో అప్పుడే నా చెల్లెళ్ళందరూ ఇంటికి వచ్చారు. వాళ్ళ చదువులు అంతా తనే చూసింది, వాళ్ళ పెళ్ళిళ్ళంతా మేమే చేసాం. ఆ రేస్లో ఎలా పరిగెత్తానో నాకు తెలియదు. సో ప్రతి వరం వెనక పక్కనే ఒక శాపం కూడా ఉంటుందనడానికి ఇదే కారణం. సార్, ఇంకొక చాలా కీలకమైన ప్రశ్న అడిగేలోపు, తొలినాళ్లలో మీరు పాడిన ఒక పాటని మీరు ఏమైనా గుర్తు చేసుకోగలుగుతారా? నాకు చాలా పాటలు గుర్తున్నాయి. నా మొదటి పాట గుర్తుంది, రెండో పాట గుర్తుంది, ఈ మధ్య పాడిన గుర్తుండకపోవచ్చు బహుశా. అవి చాలా పాటలు గుర్తున్నాయి. రావే కావ్య సుమబాల జవరాల ప్రియురాల నవభావ రాగమాల, ఫస్ట్ పాడిన పాట. పాడుకో పాడుకో పాడుతూ చదువుకు, నా రెండో పాట తెలుగులో ప్రైవేట్ మాస్టర్లోది. తర్వాత బుగ్గ గిల్లగానే సరిపోయిందా, ఇది తర్వాత వచ్చిన 10-15 పాటలు ఒకటి. ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, ఇవన్నీ కూడా ఆ సందర్భంలో వచ్చింది. చాలదా ఈ చోటు విశాల గగనంలో చందమామ, ఏమే ఒప్పుల కుప్ప నిన్ను ప్రేమిస్తే అది తప్ప, ఇవన్నీ ఆ సీజన్లో వచ్చిన పాటలే. అవన్నీ బాగా గుర్తున్నాయండి. హీరోల ముఖ కవళికల దగ్గర నుంచి అన్నీ గమనించి ఇమిటేట్ చేయగలిగే కెపాసిటీ ఉండి మీరు ఏ సౌండ్ ఎక్కడి నుంచి ఎవరు ప్రొనౌన్స్ చేస్తున్నారో అప్పుడు అంత సూక్ష్మంగా గమనిస్తారు. కానీ పాట విషయంలో మాత్రం మిమ్మల్ని మీరు ఇమిటేట్ చేసుకున్నారు కానీ మరొకరిని ఇమిటేట్ చేయలేదు. ఎలా సాధ్యమైంది మీకు? చాలామంది ఇవాళకి కూడా దశకంఠుడని అదని ఎవరికి కావాలంటే అలా పాడతారని. కేవలం కమెడియన్స్కే నేను మిమిక్రీ చేశాను. ఇది కాకుండా మిగతా హీరోలకి ఒక నాగేశ్వరరావు, రామారావు గారికి తప్ప, రామారావు గారికి పాడుతున్నప్పుడు ఎక్కువ గంభీరం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఆయన త్రో ఆఫ్ వర్డ్స్ ఉంటుంది కదా, కొన్ని చోట్ల ఎక్కువ ఒత్తులు ఇస్తారు. ఏం చేస్తున్నారు బ్రదర్ అంటారు. సో పాడేటప్పుడు ఎలా ఉంటుంది అని పాట చెడిపోకుండా, అది మొత్తం అలా పాడితే అసహ్యమైపోతుంది పాట. ఏం చేయాలో దానికి లైక్ చిత్రం భళారే విచిత్రం ఇలా పాడితే ఆయనకు నప్పదు. దుర్యోధనుడి పాత్రకి ఒక గాంభీర్యం, చిత్రం ఐ భళారే విచిత్రం, కొంచెం ఆంగిక ఆయన ఊహించుకోవాలి. ఇప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే నాగేశ్వరరావు గారిది చాలా సాత్వికంగా అలా అంటి ముట్టనట్టుగా అలా వెళ్ళిపోతుంది అనమాట. అది దానికి తగినట్టుగా వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్స్ ది వే హీ ప్రొనౌన్సెస్ సర్టన్ వర్డ్స్. ఈ మధ్య నేను మహేష్ బాబు పాడిన పాటలు కొన్ని వింటే అసలు నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. ఐ న్యూ వాట్ ఐ హ్యావ్ టు డూ టు దట్ బాయ్. పర్టికులర్గా అతనికి పాడుతున్నప్పుడు ఐ హ్యావ్ టు కట్ ఆల్ మై బేస్. రికార్డింగ్లో కట్ చేస్తే వచ్చేది కాదు, అది నేను పాడుతున్నప్పుడే రాయాలన్నమాట. తాగారం చెయ్యన నయగారం చూపన తలలాల సిగ్గుపడకే కాంచన. ఇంతకంటే ఎక్కువ బాడీ ఉండకూడదు వాయిస్. ఆయన వాయిస్ మ్యాచ్ చేయాలి, లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉండదు. కిషోర్ వాయిస్ ఎంతలా ఇంత బాడీగా ఉంటుంది. హూ కేర్డ్? చెవికి ఇంపుగా ఉందని వినలేదు పాటలు. ఘంటసాల గారి వాయిస్ బాగా భారీగా బాస్ అయిపోయింది ఆయన ఆరోగ్యం దృష్టితోటి. ఇప్పుడు మీరు వినండి, తేట తేట తెలుగులా చాలా లోగా ఉంటుంది వాయిస్.
ఎక్కువగా బ్రెత్లెస్గా వినపడతారు ఘంటసాల. ఆ పాట నేను పాడలేను వదిలేయండి అన్నా కూడా మాకు మీ గాత్రం కావాలి, టైటిల్స్లో ఘంటసాల పేరు కావాలి. దట్ ఈస్ వాట్ దే ఎర్న్డ్. ఘంటసాల మాస్టర్ పాటలోని అంటే మామూలుగా ఎవరో ఒక రోల్ మోడల్ని పెట్టుకుని ఇమిటేటింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అంటారు టు లెర్నింగ్. అవునండి. మీరు ఏ ఏ అంశాలు అంటే ఆయన పాటలోనివి గమనించి న్యాచురల్గా అబ్జర్వ్ చేసుకున్నారు? చాలా మంచి పాయింట్ మీరు అడిగింది. మీరు ఘంటసాల గారి బిగినింగ్ డేస్లో సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ కనుక వింటే 90% రాజేశ్వరరావు గారు పాడినట్టే ఉంటుంది. కర్ణాటక సంగీతంలో ఉన్న ఆనుపానులన్నీ తెలిసినా సినిమాలో పాడుతున్నప్పుడు ఎంతవరకు దాన్ని ఉపయోగించాలి, అతిగా చేసేస్తే బాగుండదు. ఇప్పుడు ఆయన పాడిన శివశంకరి శివానందలహరి శివశంకరి, ఇదే గనక కర్ణాటక సంప్రదాయం, శివశంకరి శివానందలహరి శివశంకరి అని పాడితే చెవికి ఇంపుగా ఉండదు. ఆయనకు తెలియని, ఆయన బాగా నిష్ణాతుడైనటువంటి కర్ణాటక సంగీత విద్వాంసుడు. సినిమాకు ఎంత కావాలి అన్న ఒక నిష్పత్తిని ఆయన ఉపయోగించిన పద్ధతి, అది నేను ఎక్కువగా ఫాలో అయ్యాను. ఏ రోజు ఆయన మిమ్మల్ని పిలిచి నాన్న ఇంకొన్నాళ్ళు సంగీతం నేర్చుకో అని చెప్పలేదా? లేదండి, దాని గురించి చెప్పలేదు. కానీ ఆయన పరోక్షంలో నన్ను గురించి చాలా గొప్పగా మాట్లాడినవి టేప్ చేసి కూడా ఇచ్చారు నాకు. ఆయన అమెరికాలో మాట్లాడినవి, ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడినవి. ఎవరన్నా ఒక పర్టికులర్ సాంగ్ కోసం వెళ్ళి అడిగితే నేను పాడలేకపోతున్నాను, వాడు బాగా పాడుతున్నాడు కదా, వాడికి అవకాశాలు ఇవ్వండి, ఇంకా ఎందుకు నాన్న నాకు కష్టంగా ఉంది అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా ఇద్దరి మధ్య కూడా ఎన్ని అపప్రదలు తీసుకొచ్చారు. ఘంటసాల గారు నేను రాకుండా చేస్తున్నారన్నారని, ఘంటసాల గారికి నేనేదో మందు పెట్టేశానని చాలా చికాకు పెట్టేటటువంటి. ఐ స్టిల్ రిమెంబర్ ఆయన హాస్పిటల్లో ఉన్న రోజున ఎంఎస్ విశ్వనాథ్ గారు రికార్డింగ్ క్యాన్సిల్ చేశారు. మేమందరం హాస్పిటల్కి వెళ్ళాం, ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. కాసేపు బాగుపడుతున్నారు, కాసేపు మళ్ళీ కోమాలోకి వెళ్ళారు, అలా ఇలా అంటున్నారు. సరిపోయింది, 2 రోజులు అయింది, హాస్పిటల్లోనే ఉన్నారు. టైం అయ్యే కొద్దీ ఆయన పుంజుకుంటాడు కదా అని ఆశ ఎక్కువ అవుతుంది మనకు. ఓ రోజు రికార్డింగ్ ఫినిష్ చేసి ఇంట్లో నేను భోజనం చేయడానికి వచ్చేసరికి సరిగ్గా ఆ టైంకు చక్రవర్తి వచ్చాడు. ఎరా ఏం చేస్తున్నావు అనుకుని భోజనం చేస్తున్నాను నేను. అంతా ఇందరూ చేతులు కట్టుకున్న తర్వాత ఆ వాకిట్లోకి వచ్చి అక్కడ కుర్చీలో కూర్చున్న తర్వాత భోజనం చేస్తున్నప్పుడు చెప్పకూడదని చెప్పలేదురా చిన్న, పెద్ద ఆయన పోయాడు రా అని అప్పుడు చెప్పాడు. ఇట్ వాజ్ సో షాకింగ్. బాడీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత మా గురువుగారు కూడా ఉన్నారు అక్కడ. గురువుగారు అంటే అందరూ ఉన్నారు. శవయాత్రకు వెళ్తున్నప్పుడు నేను ఎలాగైనా భుజం కాయాలి ఆయన యాత్రలో అనుకుంటే నన్ను ఎవరూ దగ్గరికి రాని వాళ్ళు. పెద్దలందరూ కూడా స్వార్థం కాదు, అది వాళ్ళ తృప్తి. ఆ మహానుభావుడి పార్థివ శరీరాన్ని మోస్తున్నాను. మా గురువుగారు కోదనబండి గారు గట్టిగా కేకలేశారు. అందరూ ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆయన అన్నారు, ప్రపంచం అంతా తెలుసు, వాడు ఆయన వారసుడయ్యా, మోయినవ్వండి వాడిని అంటే అందరూ తొలగి నాకు అప్పగించారన్నమాట. సో అది చివరిగా ఆ ఒక్క తృప్తి మాత్రం మిగిలింది నాకు, ఆ పార్థివ శరీరాన్ని శ్మశానం దాకా మోసుకెళ్ళేటటువంటిదని. ప్రతి రాత్రి వసంత రాత్రి రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన సౌహార్ద్రత అలాగే చూపించారు. ఆయన కూర్చుని పాడుతున్న ఆ రోజుల్లో నుంచోవడానికి కష్టంగా ఉంటే నేను పక్కన నుంచుని పాడుతున్నాను. ఫస్ట్ ఆలాప్ వచ్చినప్పుడల్లా ఎక్కువసార్లు కట్ అవుతుంది ఆయన పాడుతున్నప్పుడు, బికాస్ ఆఫ్ హిస్ బ్రెత్లెస్నెస్. ఆయనకు చికాకైపోయి పాట పూర్తిగా తీసేద్దాం మహాదేవన్ బాబు, నేను చేస్తున్న ప్రతిసారి కట్ చేస్తున్నప్పుడల్లా వాడి చేత మళ్ళీ పాడించాల్సి వస్తుంది, ఆ బిట్టు కావాలంటే తర్వాత మనం తీసుకుందాం, అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి అన్నారు. దిస్ ఈస్ అందులో మైక్లో ఆర్కెస్ట్రా ఉన్నారు, ఎంటైర్ ప్రెస్ వాజ్ దేర్. అది రోజు ముహూర్తం పాట, డిఎల్ నారాయణ గారు ఎంత లావిష్గా చేస్తారో తెలుసు. ఇది వాళ్ళ సంస్కారానికి తార్కాణం అన్నమాట. బాలుగారు, మీరు చాలా సాహిత్యాలు బాలేక లేక మీకు ఇష్టం లేక వ్యాకరణం సరిగ్గా లేక మానేసిన సందర్భాలు ఉండుంటాయి. ఇది కాకుండా ఫలానా పాట నాకు సూట్ కాదని కానీ, నేను పాడలేను అని కానీ వదిలేసిన సందర్భాలు ఉన్నాయా? 2 కారణాల వల్ల అండి చాలా పాటలు వదిలేశాను. ఒకటి, నేను ఏదైనా పాడగలనని నాకంటే నా మీద ఎక్కువ నమ్మకంతో కొన్ని శుద్ధ కర్ణాటకంలో చేసిన పాటలు వినంగానే నాకు తెలిసిపోతుంది. మేబీ నేను కొంచెం టైం తీసుకున్న తర్వాత పాడతానన్నా కూడా ఒప్పుకుంటారు. కానీ అప్పుడు కూడా నేను దానికి చేయవలసిన న్యాయం చేయలేనని భయం ఉండేది నాకు. గట్టిగా అరిచి పాడేస్తే వచ్చేస్తుంది ఆ పాట, పాడేవచ్చు, పాడలేకపోవడం కాదు. కానీ చెవికి ఇంపుగా ఉండదు అసలు, ఆ పాట పాడిన తృప్తి నాకు ఉండదు. అలాంటి సందర్భాల్లో చాలా పాటలు వదిలేశాను.